బైబిల్లో భర్త ప్రాణాలను కాపాడుకున్న ముగ్గురు స్త్రీలు. మొదటిగా మోషే భార్య అయిన సిప్పోరా. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం మోషే ఐగుప్తునకు వెళ్ళుచుండగా మార్గములో యెహోవా అతన్ని చంపచూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి దేవుని చేతిలో నుండి తన భర్త ప్రాణాలు కాపాడుకుంటుంది. నిర్గమకాండం 4వ అధ్యాయం 24వ వచనం నుండి 26వ వచనం వరకు. రెండవదిగా దావీదు భార్య అయిన మీకాలు. తన తండ్రి అయిన సౌలు దావీదును చంపుటకు దూతలను పంపెనని తెలుసుకున్నప్పుడు మీకాలు వారి చేతిలో పడకుండా తన భర్త అయిన దావీదు ప్రాణాలు కాపాడుకుంటుంది. మొదటి సమూయేలు 19వ అధ్యాయం 11వ వచనం నుండి 17వ వచనం వరకు. మూడవదిగా నాబాలు భార్య అయిన అబీగయిలు. సహాయం కొరకు దావీదు తన పనివారిని నాబాలు దగ్గరికి పంపినప్పుడు నాబాలు అవివేకంతో మాట్లాడడం వలన దావీదునకు కోపం రేపుతాడు. అప్పుడు అబీగయిలు సమయస్ఫూర్తితో దావీదుతో మాట్లాడి తన భర్త ప్రాణాలు కాపాడుకుంటుంది. మొదటి సమూయేలు 25వ అధ్యాయం.